ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరున హృదయపూర్వక నమస్కారములు. ప్రత్యేకంగా వేదికని అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మంత్రివర్యులకి ప్రత్యేక అభినందనలు చెబుతూ, ఈ 24 ఎలక్షన్లో విజయానికి తోడ్పడటానికి గల కొన్ని కారణాలు, నా అనుభవాలు మీతో నేను పంచుకుందాం అనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీలో 5 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. నా మొదటి అనుభవం డైరెక్ట్గా ఎలక్షన్స్లోకి వెళ్ళటం. అందరూ ఫస్ట్ ఏం చెప్పారు, అది చాలా అతి కష్టమైన నియోజకవర్గం, అది ఢిల్లీలో అధిష్టానం చెప్తే నేనేమన్నానంటే, అధిష్టానం ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. ఛాలెంజెస్కి ఎప్పుడు కూడా పారిపోయే వ్యక్తిని కాదు, దేనికైనా నేను చేస్తానని చెప్పడం జరిగింది. అయితే నా అనుభవం ఏంటంటే, అక్కడ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కులాలు మతాలు ఉంటాయి అనే నిజ సత్యం అందరం మనం తెలుసుకోవాలి. మా నియోజకవర్గంలో కూడా నేను అదే చెప్పాను. కానీ సామాజిక సమతుల్యం ప్రతి రాజకీయ పార్టీ కూడా పాటించాలి. కాబట్టి నన్ను ఈ నియోజకవర్గంలో ఒక కుటుంబ సభ్యుడిగా మీరు తీసుకోండి. నేను కుల మత ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్యంలో నాయకులు రావటం కరెక్ట్ కాదు. ప్రతి నాయకుడు కూడా సమర్థత సామర్థ్యం కలిగి ఉండాలి. పార్టీలకు సిద్ధాంతపరంగా రాజకీయాల్లోకి వచ్చేది ఎమ్మెల్యే డిజిగ్నేషన్కో, ఎంపీ డిజిగ్నేషన్కో, మంత్రి కోసమో కాదు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రజాసేవ ఎలా చేయాలి అనే విషయంలోనే మనం నిమగ్నమై ఉండాలనే విషయం చెప్పి, ప్రతి ఒక్కరికి కూడా నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, ఆ నియోజకవర్గంలో ఇది గొప్ప అవకాశం. భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇచ్చింది నాకు అవకాశం. వేరే పార్టీలు అయితే బేరీ చేసుకొని ఎవరు ఇవ్వరు. ఈ సుజనా చౌదరి అనే అతను విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎక్కడ గెలుస్తాడు, గెలవడు. ఎక్కడన్నా ఒకవేళ నన్ను పెట్టవలసి వచ్చినా కూడా మా సామాజిక వర్గం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పెట్టేవారు. వాళ్ళకి నా గెలుపుని ఇప్పుడు నేను మా నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశానని చెప్పాను. అప్పుడు నేను వేరే నియోజకవర్గంలో చేసి ఉండుంటే ఓకే, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు గెలిపించారని చెప్పేవారు. అది జరగకుండా పశ్చిమ నియోజకవర్గంలో అది మినీ ఇండియా. భారతదేశంలో ఉన్న ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి సంస్కృతి, ప్రతి సంస్కారం అన్నీ ఉన్నారు. వీరు వారు అని కాదు. వాళ్ళందరి దగ్గరికి కూడా నాకు అప్పటికి వచ్చిన 42 రోజుల్లో ప్రతి క్షణము నాతో పాటు ఏ మాటగా మాట మన పార్టీ నాయకత్వం కూడా అడ్డూరు శ్రీరామ్ గారిని రికమెండ్ చేయడం జరిగింది, వారికి ఎమ్మెల్యే ఇవ్వాలి అని. నిజానికి నాకు కూడా అవకాశం వచ్చిన చూడాలా వారికి ఇవ్వాలి అనే చెప్పాను నేను. కానీ అధిష్టానం అనూహ్యంగా ఈ డెసిషన్ తీసుకొని కాదు, నన్ను వెళ్ళమన్నారు. అయితే జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం 5 ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా ఆశావాదులు ఉండగా వాళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకొని ఈ విజయం ఎలా చేయాలనే దాంట్లో మైక్రో అలయన్సెస్ అనేది ప్రతి గల్లీలోనూ ప్రతి డివిజన్లోనూ వెళ్ళి, ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కార్యకర్తలు, పడిన కష్టం మామూలు కష్టం కాదు. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని వెళ్ళి 42 రోజుల్లో 1983లో అన్న ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఒక్కసారే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ నియోజకవర్గంలో. ఆ తర్వాత ఈ 41 సంవత్సరాల్లో ఇప్పుడే ప్రతిసారి కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్లు కానీ గెలవడం జరిగింది. అయితే మన ముఖ్య ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 58,000 అయితే మనకి 47,000 చిల్లర మెజారిటీ వచ్చింది. 1,70,000 మంది ఓటర్స్ ఓటు వేస్తే 1,05,000 ఓట్లు మనకి పండి. నేను గత 10 రోజుల నుంచి ప్రతి ఒక్క సామాజిక వర్గ నాయకులకి అందరికీ కూడా చెప్తా ఉంది, మనకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒకళ్ళు గెలుపు ఒకళ్ళు ఓటమి అనేది సహజం. ప్రజాస్వామ్యంలో అరాచక పాలన చేస్తే ప్రజలు ప్రతిఘటిస్తే ఏ విధంగా చెంప మీద కొట్టి పంపిస్తారనేది ఈ 24 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక పెద్ద నిదర్శనం.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాళ్ళు కూడా రావచ్చు, రాజ్యాధికారులకి వస్తే ఎలాంటి అరాచకం జరుగుద్ది, ఒక రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుద్ది అనేది కూడా ఒక పెద్ద కేస్ స్టడీ ఇది. మన భారతదేశ ప్రజాస్వామ్యానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఎలా వచ్చారు, క్రోనీ క్యాపిటలిజం ద్వారా ఎప్పటికప్పుడు అరికట్టకపోతే ఏ విధంగా వచ్చి వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తారు. ఒక యువతరానికి ఒక 5 సంవత్సరాలంటే ఇంటర్మీడియట్లో చదువుకునే పిల్లలు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంజనీర్లో, డాక్టర్లో, ఐఏఎస్, ఐపీఎస్ అయిపోయే సమయం చాలా గొప్ప సమయం. 5 సంవత్సరాలు నాశనం చేసేస్తే ప్రజలు ఏ విధంగా ప్రతిఘటిస్తారు అంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అది. కానీ 5 సంవత్సరాలు మాత్రం నాశనమైంది. ఇది కేస్ స్టడీగా చేస్తే భారతదేశంలో మళ్ళీ ఇంకొకరికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఎటువంటి రకమైన అవకాశాలు ఇవ్వకుండా బాగా చేస్తారని దాన్ని పాపులరైజ్ చేయటం. రెండోది, విభిన్న అభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావడమే ప్రజాస్వామ్యం యొక్క గొప్ప లక్షణం, ముఖ్య లక్షణం. ఆ విధంగా నేను ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టాను 10 రోజుల్లోనే. మనకి 58,000 ఓట్లు, వాళ్ళు ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ ఎవరైనా సరే 58,000 ఓట్లు వాళ్ళకి వేశారు అని అంటే మనది ప్రతి దినము ప్రతి క్షణము ఆ 58,000 ఓట్ల వాళ్ళని మన సైడ్ తెచ్చుకోవాల్సిన పని మీద ఉండాలి. మంచి సేవా కార్యక్రమాలు చేసి అనే కార్యక్రమం నేను మొదలుపెట్టాను. దయచేసి ఇప్పుడు కూటమి దీంట్లో మనకి డెఫినెట్గా ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం దగ్గర తీసుకొని వెళ్ళి బహిరంగంగా మాట్లాడలేకపోయినా కొన్ని సందర్భాల్లో తీసుకొని వెళ్ళి మనని సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించి ప్రజాసేవలో మనం నిమగ్నం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు మన పార్టీని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎలా ఏమిటి అంటే ఇప్పుడున్నది చాలా క్లిష్ట పరిస్థితులు, స్పేస్ లేదు. కానీ ఇంకో 2 సంవత్సరాల్లో డీలిమిటేషన్ అయ్యి సుమారుగా 50 నియోజకవర్గాలు మనకి పెరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి సామాజిక సమతుల్యం చేయాలైనా అనేక మంది ఆశావాదులు ఈ కూటమి మూలాన చాలామందికి అవకాశం రాలా, కంటెస్ట్ చేసే అవకాశం. అనుకోకుండా నేను కంటెస్ట్ చేద్దామని అనుకోకపోయినా అధిష్టాన నిర్ణయం ప్రకారం నేను చేశాను. కాబట్టి ఆ నిరాశ చెందిన వాళ్ళందరూ కూడా నిరాశ పడకుండా, అవకాశం రాజకీయాల్లో ఎప్పుడు ఎందుకు ఎలా ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి వారందరూ కూడా అందరితో పాటు నిమగ్నమయ్యే పనుల్లో భారతీయ జనతా పార్టీ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, భారతదేశంలో డెఫినెట్గా అతిపెద్ద పార్టీ, అనేక రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అభివృద్ధి ఎలా చేశారు, 10 సంవత్సరాల్లో 35 కోట్ల పైన ప్రజానికాన్ని పేదరికం నుంచి బయట తీసుకొచ్చిన ఘనత ఉంది. ప్రపంచంలో భారతదేశం అంటే ఒక గొప్ప దేశము. ఒక 10 ఇయర్స్లో మనకి 3rd బిగ్గెస్ట్ ఎకానమీగా తయారవుద్ది అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మనం ఇంకా చూస్తూ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మనం కూటమి పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ అది. అలాగే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో వయసులో అతి చిన్న పార్టీ. వాళ్ళ దగ్గర కూడా చాలా పవర్ ఉంది. వాళ్ళందరి సహకారంతోనే మనం ఈ రోజున ఈ విజయం సాధించాం. కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు రాకుండా మన పార్టీని పెంచుకుంటూ గెలిచిన ఏరియాల్లో డెఫినెట్గా ప్రజలకి సేవా కార్యక్రమాలు చేస్తూ కొన్ని చోట్ల మనం ఓడిపోవడం జరిగింది. అక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని ఎలా పెంచాలి అనేది మనకి వచ్చిన ఆదేశాల మేరకు మనం పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షురాలు సోదరి పురంధేశ్వరి గారికి ధన్యవాదాలు.